అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మాత్రం, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో నేను మొన్న సోమవారం షూట్ చేశానండి. అంటే మంగళవారం పోస్ట్ చేయాల్సింది. సోమవారం 4 వరకు పనులు చేసుకోవటం వల్ల వీడియోని ఎడిటింగ్ చేసి, వాయిస్ ఇచ్చి, థంబ్నెయిల్ చేసి, అంటే ఇవన్నీ చేయడానికి నాకు టైం కుదరలేదు. అది కాక విహాసకు కూడా కొద్దిగా ఫీవర్గా ఉందండి ఒక 3 డేస్ నుంచి. ఇక తన దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల ఈవినింగ్ టైంలో ఈ వీడియోని రెడీ చేయడం కుదరలేదు. ఇక మంగళవారం ఈ వీడియోని అంతా కంప్లీట్ చేసి నేను బుధవారం పోస్ట్ చేద్దాము అనుకున్నాను. ఇప్పుడైతే కనుక మార్నింగ్ 9 అవుతుందండి. ఇక విహాస్కి కొద్దిగా ఫ్రూట్ కట్ చేసి ఇద్దాము అనేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నాను. పిల్లలకి బాగా ఫీవర్గా, జ్వరంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉంటారు కదా, అప్పుడు కివీ ఫ్రూట్ కానీ లేదా డ్రాగన్ ఫ్రూట్ కానీ కట్ చేసి ఇవ్వండి. చాలా అంటే నీరసం లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. ఈరోజైతే కనుక కృష్ణాష్టమి అండి. మార్నింగే పూజ చేసుకుందామన్నా కుదరలేదు. పిల్లలకు స్కూల్ లేకపోయినా సరే ఒక లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అది కాక విహాస్కి ఫీవర్ కదా, ఇక తన దగ్గరే ఉండి తనని చూసుకోవటం వల్ల కూడా నేను మార్నింగే పూజ చేసుకోవటం అంటే నాకు కుదరలేదు. కృష్ణుడికి అటుకుల పాయసం, వెన్నపూస అంటే చాలా ఇష్టం అండి. అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వెన్నపూస అయితే మార్నింగే చేసేసాను. ఇక మార్నింగ్ ఆవు పాలు తెప్పించేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టానండి అటుకుల పాయసం చేద్దామని. అలానే ఇంట్లో అయితే కనుక విరజాజులు ఉన్నాయి. కృష్ణుడికి తులసి దళాలన్నా కూడా చాలా ఇష్టం. ఇప్పుడు తులసి దళాలు కట్ చేసి పూలమాల కడదాము అని చెప్పేసి తులసి దళాలు కోసుకొని వచ్చాను. అంటే మన ఇంట్లో ఒక చిన్న కుండీలో ప్రత్యేకంగా దేవుడి పూజ కోసమే ఈ తులసి చెట్టు పక్కన వేశానండి. అంటే పూజ చేసే చెట్టు వేరే ఉంటుంది, దేవుడికి తులసి దళాలు కోసే చెట్టు కూడా వేరే ఉంటుంది. ఆ చెట్టు నుంచి ఆ మొక్క నుంచి తులసి దళాలు కోసుకొచ్చి ఇప్పుడు కృష్ణుడికి మాల కడదాము అని చెప్పేసి వాటిని తీసుకొని వచ్చాను. ఇప్పుడు కృష్ణ గురించి మాట్లాడుతుంటే నాకు మొన్న కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ విషయం గుర్తొచ్చిందండి. మీ అందరికీ తెలుసండి, నేను మహాభారతం చాలా ఇష్టంగా చాలాసార్లు చూస్తున్నాను కూడా. అంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రావహరణం జరిగినప్పుడు అక్కడ ఉన్న వారికి కృష్ణుడు ఎటువంటి శిక్ష విధించాడో మనందరికీ తెలుసండి. కానీ నేను రోజు ఎదురు చూస్తూ ఉంటాను, పాపం ఈ డాక్టర్కి సంబంధించిన, అంటే ఆవిడికి సంబంధించిన విషయంలో కృష్ణుడు ఎంతవరకు న్యాయం చేస్తాడో అని చెప్పేసి నేను రోజు న్యూస్ చూస్తూనే ఉంటానండి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆ విషయం గురించి కూడా కృష్ణుడికి నేను దండం పెట్టుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు స్త్రీ రక్షణ కోసం స్త్రీని ఒక దేవతలాగా పూజించండి, దేవతలాగా గౌరవించండి అని మాత్రం నేర్పారండి. కానీ ఇప్పుడు ఈ సమాజంలో స్త్రీని దేవతలాగా గౌరవించకపోయినా సరే కనీసం దెయ్యంలాగైనా చూడండి. స్త్రీని చూసి భయపడితే వాళ్ళకి ఇలాంటి అన్యాయాలు మాత్రం జరగకుండా ఉంటాయి అని చెప్పి నాకైతే అనిపించిందండి. మనల్ని ఎవరైనా సరే అన్యాయంగా ఒక మాట అంటేనే మనం భరించలేం. కానీ ఆవిడని పాపం అన్యాయంగా అలా చేసినా సరే వాళ్ళని ఏమీ చేయలేక ఆవిడ చనిపోయారు చూసారా, అది మాత్రం తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. పిల్లలకి ఒక్క పూట జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము, కానీ పాపం ఆవిడని వాళ్ళు అలా చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అది నా ఊహకే అందట్లేదండి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఎన్నో వీడియోస్ వస్తూ ఉన్నాయండి. ఆవిడికి న్యాయం జరగాలి అనే మీ ఆలోచన అక్షరాల రూపంలో ఒక మెసేజ్ ద్వారా మీరు సోషల్ మీడియాలో తెలియజేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుడికి నైవేద్యం కూడా చేసేసానండి. అంటే అటుకుల పాయసం చేసేటప్పుడు పాలు ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే అటుకులు పాలను మొత్తం పీల్చుకొని ఇలా అటుకులు, అంటే మనం పరవన్నం వండుతాం చూసారా, అలా అయిపోతుంది. దీంట్లో కొద్దిగా యాలకులు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే వెన్నపూస కూడా చేశాను మార్నింగ్. ఇప్పుడు ఇవి దేవుడికి నైవేద్యం పెట్టేసేసి ఆ పూజ అయితే కనుక కంప్లీట్ చేసేసుకున్నాను. కానీ పూజ చాలా లేట్ అయిందండి. పూలమాల కట్టడమే దాదాపు నాకు 1/2 అవర్ టైం పట్టింది. ఇక పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేశాను.
అవునండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా? ఇంట్లో కూరగాయలు లేవు తీసుకురండి అన్నప్పుడు ఏదో ఒక కూర చేసేసే అని మాత్రం అనేస్తారండి. ఈ మాట అయితే కనుక నాకు నెలలో 4, 5 సార్లు వినిపిస్తుంది. ఇంట్లో కూరగాయలు లేవు తీసుకొస్తారంటే ఏవో ఒకటి వండేసేలే ఈవినింగ్ తెస్తాను అంటారు. ఆ ఏవో ఒకటి వండేసేలే అని చెప్పే బదులు ఏవో ఒకటి ఏంటో చెప్తే కనుక కూర మనం ఈజీగా చేసేస్తాం కదా. అలాంటి రోజే ఈ రోజండి. ఇంట్లో అయితే కనుక కూరగాయలు ఏమీ లేవు. మార్నింగ్ అయితే కనుక కొద్దిగా క్యారెట్ కర్రీ చేసేసి బాక్స్ పెట్టేశాను. ఇక ఫ్రిడ్జ్లో చూస్తే ఒక దోసకాయ, 2 టమాటాలు ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా 2 ఉన్నాయండి. సరే దోసకాయ పప్పు చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు పప్పు అయితే కనుక కడిగేస్తున్నాను. ఇక ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా ఆన్ చేయలేదు. అంటే ఇంకా దోసకాయ, టమాటా అవి కట్ చేయలేదు కదా. ప్రస్తుతానికి ఇలా పెట్టేసేసి దీంతో పాటు అంటే ఇడ్లీకి మినపప్పు కూడా పోసారండి. విహార్కి ఫీవర్గా ఉందని చెప్పా కదా. ఇడ్లీ అయితే కనుక అంటే తను ఆయిల్ ఫుడ్ ఏది పెట్టను కాబట్టి ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి మినపప్పు అయితే కనుక నానబెట్టేశాను. దీన్ని ఒకసారి అంటే 2-3 సార్లు కడిగేసేసి పక్కన పెట్టేశాను. అంటే 2:30-3 ఆ టైంలో మినపప్పు కడిగేసేసి ఈవినింగ్ టైంలో దీన్ని గ్రైండర్ వేసేయచ్చు. అందుకోసం ముందుగానే మినపప్పును శుభ్రంగా కడిగేసేసి మాత్రం పక్కన పెట్టేస్తున్నాను. మార్నింగ్ ఎప్పుడో ఒక ఫ్రూట్ కట్ చేసి ఇచ్చానండి. ఇక ఇంతవరకు అయితే కనుక ఏమి ఇవ్వలేదు. కొద్దిగా తనకి నీరసంగా ఉంది కాబట్టి ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి ఇద్దాము అని చెప్పేసి అంటే కొద్దిగా వాటర్లో కలిపిద్దామని చెప్పేసి ఇప్పుడు కలుపుతున్నాను. ఎప్పుడైనా సరే నేను పిల్లలకు మాత్రం ఓఆర్ఎస్ అనేది అస్సలు వాడనండి. వాళ్ళకి బాగా నీరసంగా ఉంది అంటే మాత్రం ఈ ఎలక్ట్రాల్ పౌడర్ మాత్రం ఒక చిన్న గ్లాసులో కలిపి ఇస్తాను. లేదా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా పెడతాను. కానీ ఓఆర్ఎస్ మాత్రం అస్సలు నేను పట్టనండి. ఈ ప్యాకెట్ తెప్పించేసేసి అంటే ఒక 4-5 ప్యాకెట్స్ తెప్పించేసి ఇలా ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసి కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫస్ట్ తాగనంటారు కదండి. అంటే వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు తాగటానికి అంత టేస్ట్గా అనిపించదు. కానీ దగ్గరుండి నేను కూడా ఏదో ఒకటి తాగుతూ వాళ్ళతో అంటే తనతో తాగిచ్చేస్తాను. ఇప్పుడు తన కోసమే ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అలానే మార్నింగ్ నేను పూజ అయ్యాక కూడా టిఫిన్ చేయలేదు. ఇక ఎలానో విహాస్ని తాగించాలి కాబట్టి ఇక నేను కూడా ఒక కాఫీ కలుపుకుంటున్నాను. నేను మొన్న అన్నా కదండి డైరెక్ట్గా కాఫీ కలుపుకొని తాగుతుంటే అంత టేస్ట్ ఉండట్లేదు. నేను కాఫీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాను కదా, అదైతే కనుక మొన్న ప్రిపేర్ చేసుకున్నాను. ఇక పాలు కూడా కాగిపోయినాయి కాబట్టి ఒక మంచి కాఫీ మాత్రం ఒక టేస్టీ కాఫీ మాత్రం కలుపుకొని విహాస్కి ఈ డ్రింక్ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగుదామని చెప్పేసి హాల్లోకి అయితే వచ్చేసాను. తను తాగినంతసేపు నేను ఇక్కడే కూర్చొని నేను కూడా కాఫీ తాగేసేసి తనతో అంటే నేను కలిపిన ఆ డ్రింక్ కూడా తాగిచ్చేసి ఇక నేను కిచెన్లో కానీ వెళ్ళిపోతాను. తనైతే కనుక తాగమంటున్నా కానీ తన టేస్ట్ బాగాలేదు అంటున్నారు. కానీ ఏవో ఒకటి స్టోరీస్ చెప్పి మాత్రం తనతో ఆ డ్రింక్ మాత్రం తాగిచ్చేస్తున్నాను. కానీ పిల్లలకు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే జ్వరాల వల్ల అండి బాగా బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, బాగా నీరసపడిపోతున్నారు. కానీ చాలా కేర్గా చూసుకోవాలండి పిల్లలు మాత్రం. వీళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత అంటే 100 కంటే ఎక్కువ వస్తేనే టాబ్లెట్స్ వేయాలండి. 100 కానీ 101 ఉన్నా సరే ఒక తడి కర్చీఫ్ని నుదుటి మీద ఇంకొక కర్చీఫ్ని పొట్ట మీద వేస్తే కనుక వాళ్ళకి అంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. 101 దాటితే కనుక టాబ్లెట్స్ మాత్రం కంటిన్యూ చేయాలండి. అంటే డాక్టర్ కూడా అదే చెప్తున్నారు. తనతో ఏవో ఒకటి మాట్లాడుతూ తనకైతే కనుక ఇప్పుడు ఈ డ్రింక్ అయితే కనుక తాగిచ్చేసాను. అలానే ఇప్పుడు దోసకాయ పప్పు అన్నా కదా, దాంట్లో నేను కొద్దిగా మునగాకు కూడా వేసానండి. ఏ కూరల్లోనైనా సరే నేను ఒక గుప్పుడు మునగాకు మాత్రం వాడుతున్నానండి. అది పప్పు అవ్వచ్చు, ఫ్రై అవ్వచ్చు, పులుసు అవ్వచ్చు, తాలింపు అవ్వచ్చు, ఏదైనా సరే దాంట్లో కొద్దిగా నేను మునగాకు అనేది వాడుతున్నాను. మునగాకు చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకొని అంటే పప్పులోకి దోసకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసా కదా, ఆ చాపింగ్ బోర్డ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో అడిగారండి, ఈ చాపింగ్ బోర్డ్ ఎక్కడ తీసుకున్నారు ఒకసారి చూపిస్తారా అని చెప్పేసి. ఇది నేను ఎక్కడ కొనలేదండి. అంటే ఇల్లు నేను చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ కబోర్డ్ వర్క్ జరుగుతుందండి. వాళ్ళని అడిగితే అంటే కబోర్డ్స్కి తెస్తారు కదా, ఆ పీస్ తీసేసి ఇలా చేసి ఇచ్చారు. కానీ దీని మీద వాళ్ళు సన్ గ్లాస్ కూడా
వేసి ఇచ్చారు కదా, చాలా నీట్గా ఉంటుందండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఇప్పుడైతే కనుక విహాస్కి టాబ్లెట్స్ వేసే టైం అయిందండి. తనకైతే కనుక యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఇచ్చారండి. ఇవి వేసుకుంటే పిల్లలకి చాలా నీరసంగా, అంటే వాళ్ళకి చెప్పడానికి కూడా కుదరదండి, అలా ఉంటుంది. అంటే వాళ్ళకి చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. అందుకని అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ టాబ్లెట్స్ని మనం వాడేటప్పుడు వాళ్ళకి చక్కగా ఫ్రూట్ జ్యూసెస్, హెల్తీ ఫుడ్ అనేది పెట్టాలి. ఎక్కువగా స్వీట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి చిరాకు అనేది లేకుండా ఉంటుంది. అందుకని తనకి ఇప్పుడు నేను ఫ్రూట్ పెట్టేసేసి ఆ టాబ్లెట్ వేద్దాము అనుకుంటున్నాను. కానీ పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఈ సీజన్లో జ్వరాలు వచ్చేటప్పుడు వాళ్ళకి పపాయ మాత్రం పెట్టండి. అంటే ఫీవర్ రాకపోయినా సరే రోజు ఒక 2 పీసెస్ పపాయ పీసెస్ మాత్రం పెట్టండి. ఎక్కువగా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ కూడా ఉంటున్నాయి కదా, అందుకని వాళ్ళకి ఇలా ఫీవర్గా ఉన్నప్పుడు హెల్తీగా ఉండటానికి పపాయ మాత్రం కంపల్సరీగా పిల్లలకి అలవాటు చేయండి. ఇప్పుడైతే కనుక తనకు నేను ఈ ఫ్రూట్ ఇచ్చేసి ఇక అంటే తిన్నాక టాబ్లెట్ వేసుకోమని చెప్పేసి అవి ఇచ్చేసి అయితే కనుక వచ్చేసాను. కానీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే మాత్రం రెండో వాళ్ళు మాత్రం చాలా కేర్గా ఉంటారు, చెప్పిన మాట కూడా వింటారు కదా. మా ఇంట్లో అయితే కనుక అంతేనండి. విషయాలు అయితే కనుక ఏది అంతగా తట్టుకోలేడు, ఏది దాన్ని తీసుకోలేడు. విహాస్ అయితే కనుక చక్కగా చెప్పిన మాట వింటాడు, ఇచ్చిన ఫుడ్ మాత్రం తింటాడు. ఇలాంటి టైంలో మార్నింగ్ నుంచి పనులు చేస్తూ ఉన్నా సరే ఏవో ఒకటి చిన్న చిన్న పనులు అనేవి కనిపిస్తూనే ఉన్నాయండి. అంటే తీసిన వస్తువులు తీసిన చోట పెట్టడం. ఇందాక నేను పప్పులోకి కొద్దిగా మునగాకు తీసా కదా, ఆ మునగాకని కనుక బాక్స్లో వేసి పెట్టలేదు, వాటిని బాక్స్లో వేసి పెట్టేయటం. అలానే మార్నింగ్ నేను 7 కల్లా దేవుడికి వెన్నపూస కూడా ప్రిపేర్ చేశాను కదా, దాన్ని అయితే కనుక అంటే దేవుడికి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అలానే వదిలేశాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఆ వెన్నపూస కూడా తీసేసి గిన్నెలో పెట్టేసేయాలి. కానీ ఇలా బాక్స్లో పెట్టిన మునగాకును మాత్రం నేను ప్రతి కూరల్లో వేస్తానండి. ఇక ఇప్పుడైతే కనుక వెన్నపూస తీసేసి ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను. పిల్లలకు కొద్దిగా దగ్గు అలానే జ్వరం కూడా ఉంది కాబట్టి నేను వెన్నపూసని అయితే కనుక ఇంకా కాగపెట్టలేదు. ఈ 2 రోజులు అయిన తర్వాత కాగపెడదాంలే అని చెప్పేసి వెన్నపూస కూడా అంటే బాక్స్ మొత్తం నిండిపోయినా సరే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇక ఇప్పుడైతే కనుక దాదాపుగా పనులు అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే కనుక పప్పు తాలింపు పెడితే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఫ్రూట్ సలాడ్ చేద్దాము అని చెప్పేసి ముఖ్యంగా ఇది విహాస్కి చేస్తున్నాను. కొద్దిగా పాలు తీసుకుని దాంట్లో సరిపడినంత పటికి బెల్లం వేసేసి కొద్దిగా మరిగిన తర్వాత ఒక చిన్న బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసేసి, అంటే పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసేసి శుభ్రంగా అంటే నీట్గా మొత్తం కలిపేసేసి ఆ కలిపిన కస్టర్డ్ పౌడర్ని బాగా మరిగిన పాలల్లో మాత్రం కలిపేయాలండి. స్టవ్ని సిమ్లో పెట్టేసేసి స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు కలిపిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసేసి పక్కన పెట్టేసిన తర్వాత, అంటే ఇది ఆరిపోతుంది కదా, అప్పుడు మనం దీంట్లో వేయాల్సిన ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకుంటే కనుక హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అది అంటే ఇందాక మనం తయారు చేసిన పాలు ఆరిపోయేలోపు ఒక్కసారి ఇల్లు కూడా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. దాదాపుగా పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇందాక నేను మునగాకు అలానే ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ కట్ చేశాను కదా, ఇల్లు కూడా చాలా చిరాగ్గా ఉంది. ఇక ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చేసిన తర్వాత ఇక విహాస్కి అయితే కనుక కొద్దిగా పెరుగన్నం కలిపి పెడదాము అనుకుంటున్నాను. తనకి కూరను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక పెట్టట్లేదు. మజ్జిగన్నాన్ని అంటే అన్నాన్ని మెత్తగా పిసికేసేసి కొద్దిగా మజ్జిగ వేసి ఆ జ్యూస్ అనేది తాగిద్దాం అనుకుంటున్నాను. ఇక ఇల్లు కూడా క్లీన్ చేసేసా కదా, ఇప్పుడు ఈ మజ్జిగ రసంలో కొద్దిగా దానిమ్మ గింజలు వేసేసి తనకి ఇచ్చేస్తున్నానండి. రోజు అయితే నేను తినిపిస్తా, కానీ ఈరోజు కొద్దిగా పని ఉంది, అంటే వీడియో అప్లోడ్ చేద్దాము అనుకొని చాలా ఫాస్ట్గా పనులు మాత్రం కంప్లీట్ చేసుకున్నానండి. కానీ నాకు ఈవినింగ్ 3:30, 4 అవ్వగానే ఇక అంటే ఈ వీడియో పని మాత్రం నేను ఇక చేయలేకపోయాను. ఇక అందుకని ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకుందాంలే అనుకున్నాను.
ఇంకా ఈ ఒక్క పనియను అలానే బట్టలు కూడా ఫోల్డ్ చేస్తే కనుక ఇప్పటివరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఈవినింగ్ 5 ఆ టైంలో కడగొచ్చు, కానీ మార్నింగే పోసాను కదా, ఇంక అందుకని శుభ్రంగా కడిగేసేసి దీన్ని అంటే నీళ్లు మొత్తం శుభ్రంగా వంచేసి పప్పు మాత్రమే ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. అంటే ఈవినింగ్ 6 ఆ టైంలో మాత్రం దీన్ని గ్రైండర్ వేసేసి కొద్దిగా రవ్వ కలిపేసేస్తే మాత్రం రేపు మార్నింగ్కి అలానే నైట్ టిఫిన్కి ఈ పిండి అనేది సరిపోతుంది. ఈ పప్పు కడిగేసిన తర్వాత అంటే నీళ్ళతో పెడితే కనుక ఒకళ్ళ పప్పు వాసన వస్తుందేమో అని చెప్పేసేసి ఆ నీళ్ళు మొత్తం శుభ్రంగా వంచేసి ఇప్పుడు ఈ పప్పునైతే కనుక ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కిచెన్లో పని మాత్రం అంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇటు బట్టలు కూడా ఫోల్డ్ చేశానండి. టైం అయితే కనుక కరెక్ట్గా 3:45 అయ్యింది. ఇక నాకైతే కనుక మార్నింగ్ నుంచి ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ తీసుకోలేదండి. ఈ బట్టలని ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేసేసి ఇక నేను రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను. ఇదే వీడియోని ఈ టైంలో అయితే కనుక నేను ఎడిటింగ్ చేసుకుంటా నైట్ వాయిస్ ఇస్తానండి. కానీ ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, అంత టైం లేదు. ఇక అంటే మంగళవారం కాకుండా బుధవారం అప్లోడ్ చేద్దాంలే అనుకొని ఈ వర్క్ను మాత్రం అంటే సోమవారం చేసే పనుల్లో ఈ ఒక్క వర్కే పెండింగ్ పెట్టుకున్నాను. అలానే ఇప్పుడు మీకు చూయించిన ఈ వీడియోలో కూడా ఒక పని అనేది పెండింగ్ పెట్టానండి. ఆ పని ఏంటో మీరు నాకు అంటే మెసేజ్ ద్వారా తెలియజేస్తారనుకుంటున్నాను. ఇందాక నేను కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేశాను కదా, అది శుభ్రంగా ఆరిపోయింది. వాటిల్లో దానిమ్మ గింజలు చిన్న చిన్న యాపిల్ ముక్కలు అంటే యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. దీంట్లో చక్కెరకెళ్ళి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ మాత్రం చల్లగా తినడానికి బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ సాటర్డే